సో ఏంటి అసలు సేవ్ కేబీఆర్ అనే ముఖ్య ఉద్దేశం ఏంది? కేబీఆర్ ఎట్లా ప్రాబ్లం లోకి వెళ్తుంది? యా సార్, కేబీఆర్ ఏదైతే ఉందో నేషనల్ పార్క్, దాంట్లో చెట్లు కొట్టేయడానికి వీల్లేదు, గవర్నమెంట్ కూడా చేయట్లేదు. కానీ ప్రతి నేషనల్ పార్క్ కి ఆర్ ఎకలాజికల్ సెన్సిటివ్ జోన్స్ కి ఒక బఫర్ జోన్ ఉంటుంది. దాన్ని రకరకాలుగా పిలుస్తారు ప్రపంచంలో. మనకి బఫర్ జోన్ అనేది ఏదైతే ఉందో అది ఉంది. దాన్ని 25 to 30 మీటర్స్ వరకు ప్రస్తుతం ఉన్న రూల్ ప్రకారం. కానీ దాన్ని రెడ్యూస్ చేయడానికి ఏదైతే గవర్నమెంట్ పాస్ చేసిందో ఆ 3 మీటర్స్ వరకు తీసుకొచ్చింది. 3 మీటర్స్ అంటే మనం సొసైటీగా ఆలోచిస్తాం 3 మీటర్స్ వరకు మనం మరి లైన్ తర్వాత దాటొద్దని. కానీ అక్కడ ఉన్న చెట్లకి, అక్కడ ఉన్న నీళ్ళ అండర్ గ్రౌండ్ వాటర్ కి, అక్కడ ఉన్న నెమళ్ళకి ఎక్కడ తెలుస్తుంది 3 మీటర్స్ అని చెప్పి. అంతవరకు రెడ్యూస్ చేస్తే మనం ట్రాఫిక్, అక్కడ ఫ్లైఓవర్లు అవన్నీ కడుతున్నారు ఆ బఫర్ జోన్ ని కట్ చేసి. సో అంతవరకు రెడ్యూస్ చేసి ఫ్లైఓవర్లు కడితే ఆ సౌండ్, ఆ పొల్యూషన్ అన్ని కూడా నేషనల్ పార్క్ లోకి ఎంటర్ అవుతాయి. సో లోపల ఉన్న చెట్లు, లోపల ఉన్న జీవరాశులు, లోపల ఉన్న అండర్ గ్రౌండ్ నుంచి వెళ్తున్న వాటర్ వరకు ఎఫెక్ట్ అవుతుంది. సో వీటన్నిటిని మనము ప్రొటెక్ట్ చేసుకోవడానికి సేవ్ కేబీఆర్ అనే క్యాంపెయిన్ రన్ చేస్తున్నాం. ఇది ఈ రోజు కొత్తగా వచ్చింది కాదు, గత 10-15 సంవత్సరాల నుంచి కేబీఆర్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే కామన్ సెన్స్ ఉన్న ప్రతి మనిషికి అర్థమైంది ఏంటంటే హైదరాబాద్ కి ఉన్న కొన్ని పెద్ద పార్క్ లో కేబీఆర్ చాలా ముఖ్యమైనది. సో దాని నుంచి మనకి ఆక్సిజన్ కానీ, లేదంటే మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్ కానీ అన్ని పీల్చుకునే అట్లాంటి కేబీఆర్ లంగ్స్ ఆఫ్ హైదరాబాద్ అంటారు. సో దాన్ని మనం హర్ట్ చేసుకోవడము, ఆ బఫర్ జోన్ తీసేస్తే లోకల్ ఏరియా ఎఫెక్ట్ అవుతుంది ఎకలాజికల్లీ చూసుకుంటే. సో దాన్ని మనం ప్రొటెక్ట్ చేయండి. ఈ అండర్ పాస్లు, ఈ ఫ్లైఓవర్లు ఏమైనా ఉంటే ఆ వేరే సైడ్ వేసుకుందాము, ఇక్కడ కాదు అని చెప్పేసి మా పోరాటము. గవర్నమెంట్ వ్యతిరేకంగా అసలు కాదు, ఎందుకంటే కలిసి డెవలప్ చేసుకోవడం అనేది మా నమ్మకము. అండ్ ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన స్టే కూడా అంతే. సో ఇది మేము గవర్నమెంట్ కి ఇచ్చి సార్ కలిపి మనము ఎలా ట్రాఫిక్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుందాం అనే ముఖ్య ఉద్దేశంతో మా పోరాటం బఫర్ జోన్ అని మీరు అంటున్నారు కదా, కేబీఆర్ చుట్టూ చాలా చెట్లని కొట్టేయడం జరిగింది. అది బఫర్ జోన్ కిందికే వస్తుందా లేకపోతే ఏంటి? సో కేబీఆర్ చుట్టూ ప్రస్తుతం కట్ చేసిన ట్రీస్ అన్ని కూడా బఫర్ జోన్ లో ఇవే. సో ఆల్మోస్ట్ 1500 నుంచి 2000 చెట్లు కొట్టేశారు ఆల్రెడీ. అదన్నీ కూడా బఫర్ జోన్ లో వచ్చినవే. సో ఇప్పుడు ఈ చెట్లు ఏ కాలంలో నాటాయో కూడా తెలియదు. ఒక్కొక్క చెట్టు మేము మొన్న వెళ్ళి చూస్తుంటే 50-60 సంవత్సరాల చెట్లు ఉన్నాయి. అంటే వాటి విడ్త్ బట్టి చెప్పగలుగుతాం కదా. 50-60 సంవత్సరాల చెట్లను మళ్ళీ పెంచగలుగుతామా? మన నెక్స్ట్ జనరేషన్ కి ఏమి ఇస్తున్నాం? ఆక్సిజన్ ఆల్రెడీ హైదరాబాద్ లో ఉండే వేడి చాలా ఘోరంగా అయిపోయింది, అండర్ గ్రౌండ్ వాటర్ తగ్గిపోయింది. సో ఇంకా మనం దీన్ని వర్స్ట్ చేస్తే మనం వేరే రాష్ట్రాల్లో ఉన్న సిటీస్ లాగా అయిపోతాము. ఇప్పుడు ఢిల్లీలో టెంపరేచర్ చూసి తెలుసు. సో ఫ్యూచర్ లో హైదరాబాద్ ఢిల్లీ లాగా అవ్వదంటారా వీళ్ళు ఇలా చేయడం వల్ల? అవ్వకూడదు అనేది మా ఆశ, అవ్వకూడదు అనేది వాళ్ళ ఇంటెన్షన్ కూడా, అనేది మా నమ్మకం కూడా. ఎందుకంటే ట్రాఫిక్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం అనేది వాళ్ళ గుడ్ ఇంటెన్షన్. కానీ ఈ రెండు ఒక చోట ఎక్కడ జాయింట్ అవుతాయి? ఒకటి నేచర్ ని ప్రొటెక్ట్ చేయాలి, ఇంకోటి డెవలప్మెంట్ కూడా ముందుకెళ్ళాలి. సో ఈ రెండు అవ్వాలి అనేది చాలా ఇంపార్టెంట్. అది ఢిల్లీలో అవ్వలేదు. అందుకే మనం ఈరోజు చూస్తుంటాము అక్కడ ఎండలు ఎక్కువే, చలి ఎక్కువే, దానివల్ల పొల్యూషన్, చలికాలం పొల్యూషన్ కూడా ఎక్కువే. సో మనం ఆ స్టేజ్ కి రాకూడదు. ఎందుకంటే హైదరాబాద్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీస్ ఇన్ ఇండియా. మధ్యలో ఉన్నాము, చాలా సేఫ్ గా ఉన్నాము. సో ఇప్పుడు దీన్ని వరస్ట్ గా చేయడం వల్ల మనము ఏదైతే కీర్తుందో అది పోగొట్టుకుంటాము. సో అది పోగొట్టకుండా ఉండాలి అంటే గవర్నమెంట్ ముందుకు రావాలి, బిజినెస్ ముందుకు రావాలి, ప్రజలు కూడా ముందుకు రావాలి. సో ప్రస్తుతం ఈ సేవ్ కేబీఆర్ గ్రూప్ ఏదైతే ఉందో కొన్ని వందల మంది ముందుకు వచ్చి స్వచ్ఛందంగా, ఎవరికి ఏం నయా పైసా వచ్చేది లేదు. సో అందరూ స్వచ్ఛందంగా వచ్చి అరే ఈ చెట్లు కొట్టకండి, ఈ చెట్లు పెంచాలి అంటే కొన్ని వేల సంవత్సరాలు అవుతాయి అని చెప్పేసి ముందుకు వస్తున్నా. సో సుప్రీంకోర్టు ఎటువంటి ఆర్డర్స్ ఇచ్చింది? దాంట్లో పర్టికులర్ గా మిమ్మల్ని సాటిస్ఫై చేసిన ఆర్డర్స్? సరే, ప్రస్తుతం చెట్లు కొట్టేయకుండా స్టే తీసుకొచ్చింది. అంటే ఆల్రెడీ ఉన్న స్టేనే వీళ్ళు రీవిజిట్ చేసి దీన్ని మళ్ళీ ఆర్డర్ ఇచ్చారు. సో దానివల్ల చెట్లు ఆగుతాయి. అది చెట్లు కొట్టడం ఆగడం ఇస్ బిగ్గెస్ట్ సక్సెస్ ఇప్పుడు. ఎందుకంటే ఎవ్రీడే రాత్రిపూట మేము మా వాలంటీర్స్ వెళ్తూ ఉంటారు. 1 గంటల నుంచి లేదా 12 గంటల రాత్రి నుంచి చెట్లు కొట్టేస్తూ నెక్స్ట్ డే మార్నింగ్ అసలు మొత్తానికి మారిపోతుంది సిచ్యువేషన్. మీరు టిఆర్ఎస్ భవన్ ఆపోజిట్ చూస్తే అక్కడ ఒక థిక్ ఎడార్లా అయిపోయింది. అన్ని చెట్లు ఉండేవి, సడన్ గా ఎడారిగా మారిపోయింది. సో అదే మాకు ఉపశమనం ఇచ్చే ముఖ్య అంశము. దాంతో పాటు ఇంకా చాలా ఉన్నాయి. అది మా కోర్ టీం ముందుకు తీసుకెళ్తుంది. బట్ ప్రస్తుతం నాకు పర్సనల్ గా నన్ను అడిగితే ఆ చెట్లు కొట్టడం ఆపేస్తాయి. ఎందుకంటే చల్ల గాలి వస్తుందండి. కేబీఆర్ చుట్టుపక్కల వెళ్తుంటే చల్ల గాలి వస్తుంది సమ్మర్ లో అయినా కూడా. సో అది మారిపోతుంది అంటే మీకైనా, నాకైనా, ఎవరికైనా కూడా, ఇన్ఫాక్ట్ కార్లో తిరిగే వాళ్ళకి కాకుండా మిగతా వాళ్ళు ఎవరికైనా కూడా ఒక ఉపశమనం ఉంటుంది కేబీఆర్ చుట్టే లేదు. ఇప్పుడు అది తగ్గిపోతుంది అంటే అది బాధే కదా ఒక సిటిజన్ గా. సో ఎగ్జాక్ట్లీ వాట్ మా ఉపశమనం మీరు సుప్రీం కోర్టు ఇచ్చిన వాదన వల్ల.